హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రమ్ సీజన్ 3 ఎపిసోడ్ 1. మీరు ఇంతకు ముందు వచ్చిన సీజన్ 1, సీజన్ 2 ఇంకా చూడకపోతే మన ఛానల్లో మొత్తం 20 ఎపిసోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. ముందుగా అవి చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అలా అయితేనే మనకి కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఎక్స్ప్లెయిన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వీక్ కి ఒక ఎపిసోడ్ లాగా వస్తుంది, అందుకే నేను కూడా మీకు అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సీజన్ 2 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. కవిత ఆ లైట్ హౌస్ పైకి రాగానే ఆ లైట్ హౌస్ పై వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు తనకి కనిపిస్తాడు. వెంటనే ఆ కుర్రాడు కిందకి తనని తోసేస్తాడు. దాంతో తను కళ్ళు తెరిచేసరికి మన నిజమైన ప్రపంచంలోకి వచ్చేస్తుంది. అప్పుడే డాక్టర్ తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ కవిత మాత్రం చాలా భయంతో ఉంటుంది. అప్పుడే డాక్టర్, నీ గురించి మాకు ఏమీ తెలీదు, అందుకే నువ్వే అన్ని విషయాలు చెప్పాలి, నీ పేరేంటి అంటుంది. దాంతో కవిత డాక్టర్ వైపు తిరిగి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. తనని చూడగానే డాక్టర్, ఇక్కడ నిన్ను ఎవ్వరు ఏమి అనరు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మాకు చెప్పు అంటుంది. దానికి కవిత మాత్రం నాకు ఎవ్వరు లేరు అంటుంది. అంతలో నర్సు వచ్చి పోలీసులు వచ్చారు అని డాక్టర్ కి చెప్తుంది. ఆ పోలీసుల పేరు వినగానే కవిత ఇంకా చాలా భయపడుతుంది. అప్పుడే డాక్టర్, నువ్వు భయపడకు, ఇది ఫార్మాలిటీ మాత్రమే, ఒక చిన్న టెస్ట్ ఉంది, అది అయిపోగానే నువ్వు ఇక నుంచి వెళ్ళిపోవచ్చు అంటుంది. అలా డాక్టర్ వెళ్ళిపోగానే కవిత అనుకుంటుంది, వీళ్ళకి నేను ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్తే నన్ను పిచ్చిదాన్ని అనుకుంటారు అని తనకి పెట్టిన సెలైన్స్ ని తీసుకొని పక్కన ఉన్న తన బట్టల్ని తన వస్తువుల్ని తీసుకొని అక్కడి నుంచి ఎవ్వరి కంట పడకుండా హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంది. బయట పోలీసులు కూడా ఉంటారు, వాళ్ళ కంట కూడా పడకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అంతలో తనకి అదే వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు కనిపిస్తాడు. వెంటనే ఆ కుర్రాడిని ఫాలో చేస్తూ వెళ్తుంది. అలా ఆ కుర్రాడు రెస్టారెంట్ లోకి వెళ్ళడం చూసి తను కూడా లోపలికి వస్తుంది. అలా వెంటనే ఆ కుర్రాడు దగ్గరికి వెళ్లి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని తనని పట్టుకుంటుంది. కానీ అక్కడ ఆ కుర్రాడు కాకుండా వేరే కుర్రాడు ఉంటాడు. దాంతో కవిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత టౌన్ లో ఉన్న బాయ్డ్ కనిపిస్తాడు. తనకి తగిలిన బుల్లెట్ గాయానికి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాడు. అంతలో తనకి మాత్రమే కనిపించే ఫాదర్ అక్కడికి వచ్చి, ఈ పనిని క్రిస్టీకి చెప్పొచ్చు కదా, నువ్వెందుకు చేసుకుంటున్నావు అంటాడు. బాయ్డ్ మాత్రం తనకి వేరే పని ఉందిలే, అందుకే నేనే కానిస్తున్నాను అంటాడు. అప్పుడే మళ్ళీ ఫాదర్, నువ్వు అడవిలో ఎవరినైనా చూసావా, వాళ్ళు బాగానే ఉన్నారా అంటాడు. బాయ్డ్ బాగానే ఉన్నారు అంటాడు. ఫాదర్ మాత్రం, ఎవరైతే నిన్ను చంపడానికి చూశారో వాళ్ళు కూడా నీకు మంచి వాళ్ళలా కనిపిస్తున్నారు, కానీ ఇక్కడ వాతావరణం మారుతుంది, ఇక్కడ ఉన్న ఎవ్వరికి సరిగ్గా నిద్ర పట్టడం లేదు, అలాగే ఫుడ్ కూడా అయిపోతుంది, ఇక్కడ అందరూ భయపడుతున్నారు, ఒక్క నువ్వు తప్ప అంటాడు. దానికి బాయ్డ్, నేను అడవిలోకి వెళ్ళాక ఒక వింత ప్లేస్ కి వెళ్ళాను, అక్కడ ఒక మ్యూజిక్ బాక్స్ నాకు కనిపించింది, దాన్ని నేను పగలగొట్టాను, కానీ దానికంటే ముందు నా వైఫ్ అక్కడికి వచ్చి ఎవ్వరు ప్రాణాలతో ఉండరు, నువ్వు ఎవ్వరిని కాపాడలేవని చెప్పింది. ఫస్ట్ నేను తనని నమ్మాను, కానీ తర్వాతే నాకు తెలిసింది తను నా వైఫ్ కాదు అని, ఇప్పుడు నువ్వు కూడా నిజం కాదు అంటాడు. అంతలో బయట నుంచి ఈథన్ వాయిస్ వినిపిస్తుంది. వెంటనే బాయ్డ్ బయటికి వస్తాడు. బయట జైన్ ఈథన్ అడవిలోకి వెళ్తూ ఉంటే తన్ని వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటుంది. కానీ ఈథన్ మాత్రం వాళ్ళ అమ్మ టబితని వెతకడం కోసం తను అడవిలోకి వెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడే జిన్ అక్కడికి వచ్చి ఈథన్ కి నచ్చజెప్తాడు. ఈథన్ మాత్రం అక్కడే ఉన్న విక్టర్, నువ్వు మాకు హెల్ప్ చేయాలి అంటాడు. జిన్ మాత్రం అంత మంచి జరుగుతుంది అంటాడు. అప్పుడే జూలీ కూడా ఈతన్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ నాన్న జిన్ ని చూసి కొంచెం సాడ్ గా ఫీల్ అవుతుంది. నువ్వేం చేయలేదు, నీ తప్పేం లేదు డాడ్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో పాపం జిన్ కూడా కొంచెం ఫీల్ అవుతాడు. తర్వాత జిన్ ఒక్కడే టబితని వెతకడానికి అడవిలోకి వెళ్తూ ఉంటాడు. కానీ బాయ్డ్ మాత్రం, నువ్వు ఒక్కడివే అడవిలోకి వెళ్ళడం అంత మంచిది కాదు, రాత్రి అయితే మాన్స్టర్స్ నీపై అటాక్ చేయడానికి వస్తాయి అంటాడు. దానికి జిన్, నా కొడుకు అడవిలోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు, నా కూతురు నాతో మాట్లాడడం లేదు, నువ్వు ఎలాగో అడవి నుంచి తిరిగి వచ్చేసావు, ఇప్పుడు నా వైఫ్ ని నేనే కాపాడుకోవాలి, ఆ మంత్రించిన రాళ్ళు ఎలాగో నాతో ఉన్నాయి కాబట్టి వాటితో నా ప్రాణాల్ని కాపాడుకుంటాను అంటాడు. అప్పుడు బాయ్డ్, నేను అన్ని ట్రై చేశాను కానీ ఎలాంటి ప్రయోగం లేదు, టెంట్ లో నేను ఉన్నప్పుడు ఏదో క్రీచర్ నన్ను బయటకి విసిరేసింది, అది ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అంటాడు. కానీ జిన్ మాత్రం నేను నీ మాట విననని వెళ్తూ ఉంటాడు. కానీ బాయ్డ్ మాత్రం, పిచ్చోళ్ళ చెయ్యకు,
ఒంటరిగా వెళ్ళింది నీ వైఫ్, తను ఇప్పటికే చనిపోయి ఉంటుంది అంటాడు. ఆ మాట వినగానే జిన్ కి చాలా కోపం వస్తుంది, గట్టిగా అరుస్తాడు. అంతలో కేన్ అక్కడికి వస్తాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు. నేను నా వైఫ్ ని తీసుకురావడం కోసం అడవిలోకి వెళ్తున్నా అంటాడు. దానికి బాయ్డ్ సరే వెళ్ళు, కానీ వెళ్ళడానికి ముందు అన్ని విషయాలు తెలుసుకొని వెళ్ళు, అలా అయితేనే అడవిలో సేఫ్ గా ఉంటావు అంటాడు. తర్వాత కాలనీ హౌస్ ని చూపిస్తారు. ఇప్పుడు ఫాతిమాకి ప్రెగ్నెన్సీ టైం కాబట్టి కొంచెం తన ఆరోగ్యం కూడా బాగోలేకుంటుంది. అలా వాష్రూమ్ లో తను ఉన్నప్పుడు బయట నుంచి ఒక అమ్మాయి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఫాతిమా బయటికి రాగానే ఆ అమ్మాయి అరుస్తూనే అలా వాష్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఎలిస్ అక్కడికి వచ్చి ఫాతిమాని రూమ్ లోకి తీసుకువెళ్లి నువ్వు రెస్ట్ తీసుకో, అక్కడ ఇక్కడ తిరగకు అంటాడు. అంతలోనే డోనా వచ్చి ఏలిస్ ని తన వెంట రమ్మని అంటుంది. అప్పుడే డోనా మళ్ళీ తుఫాన్ వల్ల మనకి చాలా నష్టం జరిగింది, చాలా మంది చనిపోయారు, వాళ్ళ బాడీస్ ని గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి అంటుంది. తర్వాత బాయ్డ్ కేన్ కి జిన్ కి లైట్ హౌస్ గురించి చెప్తాడు. మేము టెంట్ లో ఉన్నప్పుడు ఏదో మమ్మల్ని బయటికి లాక్కుంటూ వెళ్ళింది, అక్కడ ఒక చెట్టుకి చాలా సీసాలు కట్టి ఉన్నాయి, ప్రతిసారి ఏదో ప్రమాదం మాకు వస్తూనే ఉంది అంటాడు. దానికి కేని అయితే నేను కూడా జిన్ వెంట వెళ్తాను అంటాడు. వెంటనే బాయ్డ్ కేన్ ని బయటికి తీసుకుని వస్తాడు. అప్పుడే కేన్ నువ్వు అడవిలోకి వెళ్ళడానికి భయపడుతున్నావు, కానీ నేను అలా కాదు, జిన్ పిల్లలు చిన్నవాళ్ళు, ఒక వారంలోనే అమ్మ నాన్నని వాళ్ళు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే జిన్ కి తోడుగా నేను కూడా వెళ్తాను అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఎవరో బార్ అద్దాల్ని పగలగొడుతూ ఉంటారు. వెంటనే ఇద్దరు పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్తారు. బార్ లోపల చూస్తే లోపల మన జేడ్ మొత్తం దారాలని అటు ఇటు కట్టి వాటి కింద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసి బాయ్డ్ వాళ్ళు వీటికి ఖచ్చితంగా పిచ్చి పట్టింది అనుకుంటారు. వెంటనే బాయ్డ్ పోలీస్ స్టేషన్ కి జేడ్ ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. తర్వాత టబిత కనిపిస్తుంది. సిటీలో అటు ఇటు చూస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు తనకి కనిపిస్తారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఫోన్ ని అడుగుతుంది. ఆ అమ్మాయి ఫోన్ ఇవ్వగానే టబిత వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. వాళ్ళ అమ్మ టబిత వాయిస్ వినగానే షాక్ అవుతుంది. అప్పుడే టబిత అమ్మ నేను బతికే ఉన్నాను అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ నువ్వు ఎక్కడున్నావు, నేను తీసుకురావడం కోసం నేను అక్కడికి వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు అంటుంది. కానీ టబిత మాత్రం నా గురించి నువ్వు ఏం భయపడకమ్మా, నా ఫ్యామిలీతో కలిసి నీ దగ్గరకు వస్తాను, అప్పుడు జరిగింది మొత్తం నీకు చెప్తా, నేను నీ మాటలు వినడానికే కాల్ చేశాను అని కాల్ ని కట్ చేస్తుంది. ఆ ఫోన్ ఆ అమ్మాయిలకి ఇచ్చి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ టౌన్ లో కేన్ ఇంకా క్రిస్టి ఇద్దరు డైనర్ లోపలికి వస్తారు. ఇక్కడ చైన్ కేన్ కోసం ఫుడ్ ని చేస్తూ ఉంటుంది. అప్పుడే క్రిస్టి నువ్వు అడవిలోకి వెళ్ళడం గురించి ఒకసారి మళ్ళీ ఆలోచిస్తే బాగుంటుందేమో అంటుంది. అంతలో చైన్ సామాన్లు తీసుకువచ్చి కేన్ కి ఇచ్చి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ సేఫ్ గా తిరిగి రావాలి అంటుంది. కేన్ మాత్రం నా గురించి నువ్వేం భయపడకమ్మా, నాకు ఏమీ కాదు అంటాడు. తర్వాత ఇక్కడ జిన్ కూడా అడవిలోకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇతను డాడ్ నువ్వు అమ్మని వెతకడానికి వెళ్తున్నావా అంటాడు. దానికి జిన్ నేను మీ అమ్మని తీసుకురావడానికి వెళ్తున్నాను, అలా నేను తీసుకురావాలి అంటే నువ్వు ఇంటి నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, అక్క మాట వినాలి అంటాడు. అంతలో జూలీ కూడా అక్కడికి వస్తుంది. జాగ్రత్తగా వెళ్ళు డాడ్ అంటుంది. దానికి జిన్ నేను వెళ్తాను, కానీ మీరిద్దరు జాగ్రత్తగా ఉండాలని జూలీని ఈతన్ని హక్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. బయట బాయ్డ్ కేన్ వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే బాయ్డ్ నేను చెప్పిన విషయాలు బాగా గుర్తు పెట్టుకుని వెళ్ళండి, కొంత దూరం వెళ్ళాక చిన్న చిన్న ఇల్లు కనిపిస్తాయి, అక్కడ ఈ మంత్రించిన రాళ్ల సహాయంతో రాత్రికి పడుకోండి అంటాడు. అలా ఇద్దరు సరే అని అడవిలోకి బయలుదేరతారు. తర్వాత ఆలిస్ బాయ్డ్ దగ్గరికి వచ్చి డోనా దగ్గరికి తనని తీసుకొని వెళ్తాడు. తుఫాన్ కారణంగా వాళ్ళు పెంచుకుంటున్న మొక్కలు మొత్తం నాశనం అయిపోయి ఉంటాయి. అది చూసిన అక్కడ ఉన్న వాళ్ళు కూడా భయపడతారు, ఫుడ్ అయిపోతుందేమో అని. అప్పుడే డోనా బాయ్డ్ తో అంటుంది మన దగ్గర ఫుడ్ ఇంకా చాలా తక్కువగా ఉంది అంటుంది. అప్పుడు బాయ్డ్ మీ దగ్గర ఎంతమంది ఉన్నారు అంటాడు. ఇక్కడ కాలనీలో ఉన్న అందరూ చైన్ దగ్గరికి వచ్చి గొడవ పడుతూ ఉంటారు. నువ్వు బేస్మెంట్ లో ఫుడ్ ను దాచిపెట్టావు కదా, అది మాకు కావాలి అంటారు. ఆ ఫుడ్ అందరిది, మీరు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అందరూ వస్తేనే నేను ఆ ఫుడ్ ని ఇస్తాను అంటుంది. కానీ ఎవ్వరు తన మాట వినకుండా ఇక్కడ ఉన్న ఫుడ్ మాత్రమే మిగిలిపోయింది, ఇది పోతే ఇంకా ఫుడ్ తినలేక లేదు అని అందరూ చైన్ ని తోసుకుంటూ లోపలికి వెళ్లి ఎవ్వరికి దొరికింది వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ రెండల్ కూడా షెడ్ లో నుంచి ఒక మేకని తీసుకొని వెళ్తూ
ఉంటాడు. కానీ విక్టర్ ఈథన్ తనని వచ్చి ఆపుతారు. రెండల్ మాత్రం వాళ్ళ మాట వినడు. దాంతో విక్టర్ కి తిక్క రేగి తన దగ్గర ఉన్న గన్ని రెండల్ కి గురిపెట్టి దాన్ని వదులుతావా, నీ ఊపిరి వదులుతావా అంటాడు. అంతలో బాయిడ్ వచ్చి విక్టర్ ని కూల్ చేసి గన్ని దింపమని అంటాడు. విక్టర్ కూడా తన మాట విని గన్ని దించుతాడు. వెంటనే బాయిడ్ ఆ గన్ని తీసుకుంటాడు. అలాగే రెండల్ తో అంటాడు, ఒరే పిచ్చినా కొడుక, మన దగ్గర మిగిలి ఉంది ఈ ఫుడ్ మాత్రమే. మేకల్ని కోళ్ళని తింటే ఎలా? వాటి నుంచి పాలు గుడ్లు వస్తాయి. వాటిని చంపి తింటే అవి కూడా రావడం ఆగిపోతాయి అంటాడు. ఇలాంటి టైంలో మనం కలిసి ఉండాలి. అందరికి ఆకలి ఉంటుంది. అలా అని ఇప్పుడే తింటే తర్వాత ఆకలితో చచ్చిపోతాం అంటాడు. అలా రెండల్ దగ్గర ఉన్న మేకని తీసుకుంటాడు. దాంతో వెంటనే రెండల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బాయిడ్ ఆ మేకని ఈథన్ కి ఇస్తాడు. ఈథన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత జిన్ వాళ్ళు కనిపిస్తారు. అప్పుడే జిన్ కేన్ తో అంటాడు, నా వెంట వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని. అప్పుడే వాళ్ళకి ఎదురుగా ఒక అస్థి పంజరం కనిపిస్తుంది. అలా ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా చాలా కనిపిస్తాయి. వాటిని ఫాలో చేస్తూ ముందుకు వెళ్తే వాటికి ముందు ఉన్న చిన్న చిన్న ఇల్లు కూడా కనిపిస్తాయి. అలా ఇళ్ళని చూడగానే జిన్, మనం ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండాలి అంటాడు. కానీ కేన్ మాత్రం బాయిడ్ చెప్పిన ప్లేస్ ఇది కాదు, మనం ముందుకు వెళ్తే ఆ ప్లేస్ కి వెళ్ళొచ్చేమో అంటాడు. దాంతో జిన్ కూడా తన మాట విని ఇద్దరు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరతారు. తర్వాత బాయిడ్ వాళ్ళు చైన్ దగ్గరికి వస్తారు. ఇల్లు మొత్తం చాలా దారుణంగా మారిపోయి ఉంటుంది. ఎందుకంటే కాలనీలో ఉన్న అందరూ ఒకేసారి అటాక్ చేసి మొత్తం సామాన్ని నాశనం చేసి ఫుడ్ ని తీసుకొని వెళ్లిపోయి ఉంటారు. అప్పుడే విక్టర్ ఇల్లును మొత్తం క్లీన్ చేస్తాడు. అప్పుడే డోనా అంటుంది, మన దగ్గర ఆల్రెడీ ఫుడ్ తక్కువగా ఉంది. పైనుంచి వీళ్ళు అటాక్ చేసి ఉన్న ఫుడ్ ని కూడా దొబ్బుకుపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటుంది. దాంతో బాయిడ్ అంటాడు, ఇక మన దగ్గర వేరే ఆప్షన్ లేదు, ఉన్న మేకల్ని బర్లని చంపి తినేయాలి అంటాడు. అలా వీళ్ళు యానిమల్స్ ని చంపాలని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఈథన్ అక్కడికి వచ్చి మొత్తం వినేస్తాడు. దాంతో తను అర్థం చేసుకుంటాడు, వీళ్ళు నా మేకను కూడా చంపేస్తారు అని. ఆ మేక్ అంటే ఈథన్ కి చాలా ఇష్టం. అలా బాధగా ఈథన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు ఈథన్ ని చూసిన బాయిడ్ కూడా తన వెనుకే తన దగ్గరికి వచ్చి, మేము ఇంతవరకు మాట్లాడుకున్నది నువ్వు వినేశావా అంటాడు. దానికి ఈథన్ విన్నాను అంటాడు. అలాగే బాయిడ్ ఇంకో విషయం కూడా చెప్తాడు, మన దగ్గర ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు, నాకు కూడా వాటిని చంపాలని లేదు, కానీ మనం ప్రాణాలతో ఉండాలి అంటే వాటిని చంపి తినాల్సిందే. ఇప్పుడు మనం బతికిపోయామంటే మనల్ని ప్రాణాలతో ఉండడానికి మొదటి కారణం ఆ యానిమల్సే అవుతాయి అంటాడు. అప్పుడు ఈథన్, అలా మీరు అన్ని యానిమల్స్ ని చంపాలనుకుంటే అన్నిటికంటే ముందు నా మేకని చంపేయండి, అలా అయితేనే తన తోటి జంతువులు చనిపోవడం అది చూడక ముందే చనిపోతుంది అంటాడు. దానికి బాయిడ్ కూడా ఒప్పుకుంటాడు. తర్వాత టబితా కనిపిస్తుంది. తను ఇప్పుడు సిటీ మొత్తం తిరుగుతూ ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో తెలియక ఎదురుగా ఉన్న చర్చి లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్న ఫాదర్ కి తనలో ఉన్న బాధని మొత్తం చెప్పేస్తుంది. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కావడం లేదు, నా ఫ్యామిలీ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే నాతో ఎవరైనా మాట్లాడాలి, ఇప్పుడు నాకు నా ఫ్యామిలీ ఎక్కడుందో వాళ్ళని తిరిగి వెనక్కి ఎలా తీసుకురావాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు, నేను ఎవ్వరికి ఈ విషయం గురించి చెప్పినా ఎవ్వరు నమ్మరు, నాకు దేవుని మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది అంటుంది. అలా బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడే ఫాదర్ తన వెనకే వచ్చి తనతో అంటాడు, నీ ఫస్ట్ కొడుకు చనిపోయాడు అంటున్నావు కదా, తన పేరు ఏంటి అంటాడు. అప్పుడు టబితా థామస్ అంటుంది. అలాగే టబితా తను ఏ ప్లేస్ నుంచో వచ్చిందో కూడా మొత్తం చెప్తుంది. నేను ఒక విచిత్రమైన టౌన్ కి వెళ్ళాను, అక్కడ మొత్తం మాన్స్టర్సే ఉంటాయి, మనుషుల్ని చంపి తింటాయి, వాటి కంట పడకుండా మేము నరకం అనుభవించాము, కానీ నేను ఒక్కదాన్నే టెలిపోర్ట్ అయ్యే చెట్టు సహాయంతో లైట్ హౌస్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి నాకు తెలియకుండానే మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చేసాను అంటుంది. కానీ ఇప్పుడు వెనక్కి ఎలా వెళ్లాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటుంది. అప్పుడే ఫాదర్ టబితా చేతిలో ఉన్న ఆ బాక్స్ ను చూసి, నువ్వు ఇంకా ఈ బాక్స్ ను వాడుతున్నావా, అయినా ఈ బాక్స్ లో ఫుడ్ ని ఎవరికి తీసుకువెళ్తున్నావు అంటాడు. అప్పుడే టబితా, నేను ఆ వింత టౌన్ లో ఉన్నప్పుడు విక్టర్ అనే వ్యక్తి నాకు ఈ బాక్స్ ని ఇచ్చాడు, నేను వెళ్లే దారిలో నాకు ఆకలి అయితే తినమని చెప్పాడు అంటుంది. అప్పటి నుంచి ఈ బాక్స్ నా దగ్గర ఉంది, కానీ నేను ఓపెన్ చేయలేదు అంటుంది. వెంటనే ఫాదర్, నువ్వు ఒకసారి ఈ బాక్స్ ను ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుందేమో అంటుంది. అలా వెంటనే టబితా ఆ బాక్స్ ను ఓపెన్ చేసి ఫుడ్ ను మొత్తం తీసేసిన తర్వాత కింద తనకి విక్టర్ రాసింది కనిపిస్తుంది. అందులో తను, నువ్వు ఈ వింత ప్రపంచంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ అడ్రస్ కు వెళ్ళు అని రాసి ఉంటుంది. దాంతో వెంటనే హ్యాపీగా టబితా అక్కడ నుంచి ఆ అడ్రస్ కోసం బయలుదేరుతుంది. అలా టబితా కొంతసేపటికి ఆ బాక్స్ లో ఉన్న అడ్రస్ కి వస్తుంది. ఆ అడ్రస్ కి వచ్చి చూస్తే అక్కడ ఇల్లు ఉంటుంది, కానీ
ఆ ఇల్లు లాక్ చేసుకుని ఉంటుంది. అక్కడ ఎవ్వరు ఉండరు. అలా తను బయట వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే ఒక కారు అక్కడికి వస్తుంది. ఆ కార్ లో నుంచి హెన్రీ అనే అతను దిగుతాడు. హెన్రీ టబితాని చూడగానే వీళ్ళందరూ పైసల కోసం వెంటపడే వాళ్ళు అనుకుని నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. కానీ అదే టైంలో అతను టబితా చేతిలో ఉన్న ఆ బాక్స్ ని చూస్తాడు. ఆ బాక్స్ ని చూసి వెంటనే ఈ బాక్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. దాంతో టబితా అర్థం చేసుకుంటుంది ఈ హెన్రీ ఎవరో కాదు విక్టర్ వాళ్ళ ఫాదర్ అని. అలా వెంటనే హెన్రీ టబితాని లోపలికి తీసుకొని వెళ్తాడు. తర్వాత జిన్ వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు అడవిలో ఉన్న ఒక ప్లేస్ కు వచ్చి బాయిడ్ చెప్పినట్టే రాత్రికి అక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా బయట నుంచి వీళ్ళకి అరుపులు వినిపిస్తాయి. ఆ అరుపులు వినగానే వీళ్ళు అర్థం చేసుకుంటారు మాన్స్టర్స్ వచ్చేసాయి అని. అలా కేన్ దాక్కుని బయటికి చూస్తూ ఉంటాడు. జిన్ మాత్రం చాలా భయపడతాడు. ఈ రోజు రాత్రికి నేను చనిపోయానంటే నా పిల్లల కోసం నా భార్య కోసం నేను ఏమీ చేయకుండా వెళ్లిపోయినట్టే అంటాడు. దాంతో బాధపడుతున్న జిన్ని కేన్ ఓదర్తాడు. ఆ లోపే వాళ్ళ దగ్గరికి వస్తున్న మాన్స్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో వీళ్ళు అర్థం చేసుకుంటారు ఇక రాత్రికి వీళ్ళు సేఫ్ గా ఉండొచ్చు అని. తర్వాత ఇక్కడ టౌన్ లో రాత్రి అవ్వగానే మాన్స్టర్స్ వచ్చి ఎక్కడైతే బాయిడ్ వాళ్ళు యానిమల్స్ ని కట్టేసి ఉంచారో ఆ మొత్తం యానిమల్స్ ని విడిచిపెడతాయి. ఎందుకంటే ఇవి తిని బాయిడ్ వాళ్ళు బతకాలనుకుంటున్నారు కాబట్టి అవి లేకపోతే ఈజీగా మనుషులు మాన్స్టర్స్ కు దొరికేస్తారు అనుకుంటాయి. తర్వాత బాయిడ్ స్టేషన్ లో డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జేడ్ తన దగ్గరకు వచ్చి ఈ డ్రింక్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటాడు. దానికి బాయిడ్ ఫాదర్ దగ్గర ఉండేది నేను తీసుకున్నాను అంటాడు. అలా జేడ్ కూడా బాయిడ్ తో కలిసి ఆ మందు తాగుతూ ఉంటాడు. అలా తాగుతూ ఉన్నప్పుడే బయట ఫ్రీగా తిరుగుతున్న యానిమల్స్ కనిపిస్తాయి. దాంతో బాయిడ్ కి చెప్తాడు. అలా వెంటనే ఇద్దరు కలిసి బయట తిరుగుతున్న యానిమల్స్ మొత్తాన్ని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. వీళ్ళ అరుపులు చూసి విక్టర్ కూడా వీళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తాడు. అప్పుడే బయట ఆవులు అరుస్తున్న సౌండ్ ని బస్సు లో ఉన్న రెండల్ వింటాడు. వెంటనే తను బయటికి రావడానికి చూస్తాడు. కానీ అప్పటికే మొత్తం మాన్స్టర్లు టౌన్ లోకి రావడం చూసి వెంటనే బస్సు హారన్ని కొడుతూ ఉంటాడు. అలాగే అందరికి గట్టిగా అరిసి చెప్తాడు వెనక నుంచి మాన్స్టర్స్ వస్తున్నాయి వెంటనే మీరు ఇళ్లలోకి వెళ్లిపోండి అంటాడు. అప్పుడే ఇంట్లో ఉన్న ఈతనికి బయట తిరుగుతున్న తన మేక కనిపిస్తుంది. వెంటనే తను జూలీతో అంటాడు నా మేక నాకు కావాలి అని. అలా తను జూలీ మాట కూడా వినకుండా వెళ్లి డోర్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే తన ముందుకి మనం సీజన్ 1 ఎపిసోడ్ 1 లో చూసిన ఆ ముసలి మాన్స్టర్ వస్తుంది. దాంతో జూలీ ఈతన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఇక్కడ బాయిడ్ వాళ్ళు కూడా మొత్తం యానిమల్స్ ని షెడ్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళ ముందుకి మాన్స్టర్స్ వచ్చేస్తాయి. అలా జేడ్ వాళ్ళు చూస్తూ ఉండగానే ఒక ఆవుని మాన్స్టర్ చంపేస్తుంది. దాంతో జేడ్ చాలా భయపడతాడు. తర్వాత ఇక్కడ జూలీ ఈతన్ ఇద్దరు ఆ మాన్స్టర్ కి కనపడకుండా ఒక ప్లేస్ లో దాక్కుంటారు. కానీ అక్కడికి కూడా మాన్స్టర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే సారా వచ్చి ఇద్దరిని కాపాడడం కోసం అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. అప్పుడే రెండల్ గట్టిగా వాళ్ళని పిలిచి వెంటనే వాళ్ళని బస్సులోకి ఎక్కిస్తాడు. తర్వాత ఇక్కడ బాయిడ్ ఇంకా చైన్ ఇద్దరు కలిసి చాలా కష్టపడి కొన్ని ఆవులనైతే షెడ్ లోకి తీసుకువెళ్తారు. అలా లోపలికి వచ్చిన తర్వాత మాన్స్టర్స్ షెడ్ లోపలికి రాకుండా ఉండడానికి డోర్ క్లోజ్ చేసి ఆ డోర్ దగ్గర ఆ మంత్రించిన రాళ్ళని ఉంచుతాడు. కానీ వాళ్ళు వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ముందు నుంచే ఆ మాన్స్టర్స్ ఆ షెడ్ లోపలే ఉండి ఉంటాయి. అప్పుడే ఆ మాన్స్టర్స్ బాయిడ్ ని పట్టుకుంటాయి. అలాగే తనతో అంటాయి నువ్వు చెప్పావు కదా నువ్వు మమ్మల్ని చూసి భయపడనని. ఈ రోజు తెలిసిపోతుంది నువ్వు భయపడతావో భయపడవో అని. తన రెండు చేతులు పట్టుకొని చేతులకి హ్యాండ్ కప్స్ వేస్తారు. అప్పుడే బాయిడ్ చెత్త నా కొడుకల్లారా చంపాలనుకుంటే నన్ను చంపండి కానీ చైన్ ని మాత్రం ప్రాణాలతో వదిలేయండి అంటాడు. దానికి మాన్స్టర్స్ నిన్ను చంపాలి అనుకుంటే ఈ పాటికి ఎప్పుడో చంపేసేవాళ్ళం కానీ నిన్ను మేము చంపము అని చైన్ దగ్గరికి వెళ్లి నెమ్మదిగా తనని టార్చర్ పెడుతూ చంపుతూ ఉంటారు. బాయిడ్ మాత్రం చైన్ కి ధైర్యం చెప్తూ ఉంటాడు నువ్వు ధైర్యంగా ఉండాలి అని. కానీ మాన్స్టర్స్ మాత్రం దారుణంగా తనని బాయిడ్ చూస్తూ ఉండగానే చంపేస్తాయి. బాయిడ్ చూస్తూ ఉంటాడు కానీ తనని కాపాడలేకపోతాడు. చాలా బాధపడతాడు బాయిడ్. అలా ఎపిసోడ్ 1 ముగుస్తుంది. మరి ఈ ఎపిసోడ్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ ని తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.